ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. బంగారు నగల దొంగలుంటారు, పర్సులు కొట్టేసే కేటుగాళ్లు ఉంటారు. కానీ ఆ దొంగ వెరైటీ దొంగ. ఎవరు ఊహించని, భావించని, ఆలోచించని చోరీ చేశాడు. పోలీసులకు చిక్కకుండా, దొరకకుండా మెరుపు తీగలా మాయమవుతున్న ఆ డిఫరెంట్ కేటుగాన్ని జనమే పట్టించారు. ఇంతకీ ఆ దొంగ చోరీ చేస్తున్నవేంటి? బ్లూ టీషర్ట్, ఏదో పని ఉందన్నట్టుగా అటూ ఇటూ పచార్లు. పెద్దాయన దగ్గర అగ్గిపెట్టె తీసుకుని ఓ దమ్ములాగి చివరికి దారనపోయే దానయ్యలా వెళ్తున్న ఇతనే ఆ వెరైటీ దొంగ. జేబు దొంగలు, ఇంటికి కన్నమేసే దొంగలు, బ్యాంకులను దోచుకెళ్లే దొంగలు, బంగారు గొలుసులను చోరీ చేసే దొంగలు, ఇలా దొంగల్లో రకరకాల దొంగలు. ఈ కేటుగాడు డిఫరెంట్. విలువైన వస్తువులేవి ఇతని దృష్టిలో విలువైనవి కావు. ఎవరూ ఊహించని వస్తువులను కొట్టేసే పరారవుతుంటాడు. కుళాయిలు చోరీ చేయడం ఇతని వృత్తి, ప్రవృత్తి. అవును, మీరు విన్నది నిజమే. ట్యాప్ దొంగ ఇతను. ఎక్కడ ట్యాప్ కనిపించినా టెంప్ట్ అవుతాడు. దాన్ని కొట్టేసే వరకు నిద్రపోడు. పగలైనా రాత్రైనా కుళాయిలను మాయం చేస్తూ ఉంటాడు. జనాల కళ్లు గప్పి కొట్టేస్తుంటాడు. హైదరాబాద్ యూసుఫ్గూడలోనూ ఇలానే చోరీకి ప్రయత్నించి దొరికిపోయాడు. యూసుఫ్గూడ సమీపంలోని యాదగిరి నగర్లో ఇటీవలి కాలంలో ఇళ్లలోని కుళాయిలు చోరీకి గురవుతున్నాయి. అనుమానం వచ్చిన స్థానికులు దగ్గరలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించగా ఓ దొంగ నల్లాలను కాజేస్తున్నట్లుగా కనిపించింది. ఈ వీడియోలు కాస్త బస్తీ కమిటీ నాయకుల వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా దొంగను పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నల్లాలను దొంగతనం చేయడమే కాదు, ఇతని హిస్టరీ చాలా ఉంది. పోలీసులకు మస్కా కొట్టాడు కన్నింగ్ ఫెలో. ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే తప్పించుకొని పారిపోయాడు. ఇలాగే మధురానగర్ లో ట్యాప్లను చోరీ చేసిన ఇతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎలా తప్పించుకున్నాడో గానీ చాలా చాకచక్యంగా పోలీసుల కళ్లు గప్పి జంప్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి ట్యాప్లను చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా స్థానికులకు పట్టుబడ్డాడు. నల్లాలను కాజేస్తూ పట్టుబడిన ఇతని పేరు వికాస్. నేపాల్ వాసి అని చెబుతున్నారు. ఇతని కోసం ఎన్నో ఏరియాల్లో వెతికారు పోలీసులు. చివరికి లోకల్ జనమే పట్టించారు. దొంగ దొరకడంతో ఇక తమ ట్యాప్లు సేఫ్ అని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.